సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 31 నుండి నిజాంపేటలోని వనవలమ్మ తల్లి పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం నిజాంపేటలో పునఃనిర్మించిన శ్రీ కళ్యాణ సుందరేశ్వర స్వామి సమేత శ్రీ విజయవనవలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఈ నెల 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ భక్త బృందం సభ్యులు తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిష్ఠా మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. 31వ తేదీ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గణపతి పూజతో ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పలు హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 3వ తేదీ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు శృంగేరి పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామీజీచే అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠా మహోత్సవం అనంతరం మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు అన్నదానం, సాయంత్రం స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ సమావేశంలో మిర్యాల రామకృష్ణ, శీలం బాబ్జీ, నరహరశెట్టి కనకదుర్గావరప్రసాద్, వెన్నకోట వనదేవి, పొన్నూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని ఈ కొత్తగా నిర్మించిన ఆలయంలో మనం 31వ తారీఖు నుంచి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి హోమాలన్నీ పూర్తి చేసుకుని 3వ తారీఖు 11 గంటల 45 నిమిషాలకు ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని మాకు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పోతే ఇది 107 సంవత్సరాల ఈ అమ్మవారి చరిత్రని కుర్తాళం పీఠాధిపతి గారు శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనవలమ్మగా పేరు పెట్టి ఉన్నారు. దాన్ని మేము శ్రీ విజయవనవలమ్మగానే తీసుకుంటున్నాం. ఇది బాలకోటయ్య గారి స్థలంలో నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా చేసేది మొట్టమొదటి రాతితో చేసిన ఈ గుడి జరుగుతుంది కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఒక్కసారి విచ్చేసి పునర్ప్రతిష్ఠా కార్యక్రమంలో చాలా ప్రెస్టేజీగా గుడి బాగా డెవలప్ చేయాలని చెప్పేసి మన వెన్నకోట ప్రభాకర్ గారు చాలా కృషి చేసి ఈ గుడిని ఈ రకంగా నిర్మాణం చేయడానికి సాయశక్తిలో కృషి చేశారు. నిజాంపేట, రుస్తుంబాద, ఈడేపల్లి, మన ఇలవేలు పైన విజయవనవలమ్మ వారు రేపు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 3వ తారీఖు రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, శివలింగం, తర్వాత ధ్వజస్తంభం ఇవన్నీ కూడా అదే రోజు 11:45 నిమిషాలకి ప్రతిష్ఠా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ బందర్ నుంచి ప్రజలందరూ కూడా వచ్చి అందరూ విజయవంతం చేయాలని, మచిలీపట్నంలో శివగంగ గుడి తర్వాత పూర్తి రాతితో కట్టబడిన ఇది గుడిగా చరిత్రలో కూడా నిలిచిపోద్ది. ఈ ప్రతి స్తంభం మీద కూడా అన్ని విగ్రహాలు మొత్తం అమ్మవార్లు కానీ విగ్రహాలు కానీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి అన్ని విగ్రహాలు ప్రతి స్తంభం మీద కూడా రాతితో చెక్కి ఉన్నారు. వాస్తవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెన్నకోట విజయవనవలమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ ఆహ్వానం నిమిత్తమై మేమందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అమ్మవారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ 31వ తారీఖు గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు 2వ తారీఖు అమ్మవారి పూజలు అలాగే హోమాలు జరుగుతాయి. 3వ తారీఖు అనగా వచ్చే సోమవారం 11:45 నిమిషాలకి శ్రీ తునికి సంబంధించిన శృంగేరి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామితో ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ తర్వాత అన్న సంతర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం. ఈ దేవాలయం యొక్క ప్రతిష్ఠిత ఏంటంటే ఇక్కడ అవతారాలుగా చెక్కి పూర్తి రూపాలతో రాతిలో నిర్మితమై చేశారు. అలాగే అమ్మవారి శక్తిపీఠ రూపాలను కూడా ఈ టెంపుల్లో ప్రతిష్ఠించారు. అలాగే ఈ టెంపుల్ అమ్మవారు సుందరేశ్వర స్వామి. నగరంలో పారిశుధ్యం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపరచాలని, స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నగరంలో పర్యటించి పారిశుధ్య పరిస్థితులు పరిశీలించారు. నగరంలో ప్రతి షాపు ముందు డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడకుండా డస్ట్బిన్స్ ఉపయోగించాలని షాపుల యజమానులకు సూచించారు.
ప్రతి షాపు వద్ద నుండి శానిటేషన్ సిబ్బంది వాహనాలలో చెత్తను సేకరించి తరలిస్తారని తెలిపారు. 4వ డివిజన్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పరిస్థితులు పరిశీలించారు. పలుచోట్ల తడి, పొడి చెత్త వేరు చేయకుండా ఒకే దాంట్లో వేయడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డోర్ టు డోర్ వెళ్లి ఇళ్ల యజమానులు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మట్టా రాధాకృష్ణమూర్తి అన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాలని మట్టా రాధాకృష్ణమూర్తి అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పెడన పట్టణంలోని బట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాంధీజీ చిత్రపటానికి ఇంటర్మీడియట్ విద్య జిల్లా విశ్రాంత అధికారి రాధాకృష్ణమూర్తి, హెచ్ఎం అద్దంకి అశోక్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల స్థలదాత బట్టా జ్ఞానకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే తను హామీ ఇచ్చిన మేరకు సెంట్రల్ జోన్ క్రీడా పోటీలకు వెళ్లే విద్యార్థులకు డ్రెస్ మెటీరియల్ నిమిత్తం 15,000 రూపాయలను హెచ్ఎం అద్దంకి అశోక్ కుమార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్రిల్ మాస్టర్లు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాన్ని నామకరణం చేయడం జరిగింది. మరి ఈరోజు మనం యాక్చువల్గా చాలా విచారకరమైనటువంటి రోజు. ఎందుకంటే అతని మహాత్ముడిని నడి రోడ్డు పైన ఆ రోజు హత్య చేయడం జరిగింది. గాడ్స్ అయినటువంటి ఆయన కూడా హిందువే, భారతీయుడే. అయినప్పటికీ కూడా ఆయనకి గాంధీజీ అంటే ఎందుకు కోపం అంటే, అందరు కలిసి ఉంటారంటారేంటి, ఇక్కడ హిందువులు ఎంతమంది ఉంటే అనేటువంటి ఒక భావన ఆయనకి ఎందుకో ఏర్పడింది. గాంధీజీ చెప్పిన మాట వాస్తవమే. భారతదేశం లౌకిక దేశం, అనేక మతాలు ఉంటాయి, అనేక కులాలు ఉంటాయి, అందరూ కలిసి ఉండాల్సిందే అని. కానీ వాడికి ఇక్కడ హిందువుల ఐక్యతను దెబ్బతీస్తున్నాడు మహాత్మా గాంధీ గారు అనేటువంటి ఆలోచన వాడికి ఎందుకో కలిగిపోయింది. కలిగి గాంధీజీ గారిని ఏమైనా సరే హతమార్చాలి అనేటువంటి ఉద్దేశంతో చివరికి అలా చేశాడు. మరి చాలా బాధాకరమైనటువంటి రోజు. ఆ మహాత్ముడిని అలా చేయటం అనేది యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. భారతదేశం లాంటి దేశంలో శ్రేయోభిలాషి రాధాకృష్ణమూర్తి గారు మరి గతంలో హామీ ఇచ్చున్నారు. మరి మన పాఠశాల విద్యార్థులు స్పోర్ట్స్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి యూనిఫామ్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా మరి దానికి సంబంధించినటువంటి అమౌంట్ని బహుకరించడానికి ఈ రోజున ఇచ్చేసి ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు. మరి మా పాఠశాల పట్ల, పాఠశాల అంటే వారు చదువుకున్నారు కాబట్టి వారికి అపారమైనటువంటి ప్రేమ. ఇప్పుడు కూడా పాఠశాల విద్యార్థుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటారు. పాఠశాల విద్యార్థులు బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి పాఠశాల యొక్క అవసరాలని తీరుస్తూ ఉంటారు. మీరు కనుక మరి బాగా చదువుకుని మహాత్మాగాంధీ వర్ధంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ వర్ధంతి వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకుని పలువురు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోని వాసవి భవన్లో జరిగిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సన్నిధి నాగసాయి శ్రీనివాస్, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, వేముల శ్రీనివాస్, పద్మనాభుని నరసింహమూర్తి, మాడిశెట్టి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు వాసవి భవన్ నందు గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాంధేయవాది కొత్తపల్లి వెంకటేశ్వరరావు గారు అమెరికా నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మరి ఆ రోజు గాంధీ గారు బ్రిటిష్ వారితో అహింసని ఆయుధంగా చేసుకుని పోరాడి ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి మహనీయుల చేసినటువంటి సేవల్ని మనందరం కూడా మర్చిపోకుండా వారి వర్ధంతి కార్యక్రమాలని ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి వాసవి భవన్లో కృష్ణా జిల్లా
ఆర్య సంఘం సభ్యులు మరి బందరమల్ల ఆర్య సంఘం అందరం కూడా రావడం చాలా ఇదిగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు మరిగా తెలియపరుస్తున్నాను. జైన్ స్కూల్లో క్లాస్మేట్స్ 40 సంవత్సరాల తర్వాత కలవడానికి వచ్చాను. ఈ సందర్భంగా గాంధీ జయంతి వర్ధంతి జరుగుతుంది కనుక నన్ను అంటే నేను అంత గొప్ప ఉండో కాదో తెలియదు కానీ మిత్రుడు పిలవడం వల్ల వచ్చాను. అలాగే నేను 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి కార్యక్రమాలు, అది గాంధీ వర్ధంతి రోజు చిన్నప్పుడు చదువుకున్నాం మేమంతా. సో 40 సంవత్సరాలు తర్వాత ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నాను. నిజంగా చాలా సంతోషం. అలాగే నా ఆర్యవైశ్య మిత్రులందరూ నన్ను ఇంత గొప్పవాడిని చేశారు. నిజానికి నేను అంత గొప్పవాడినో కాదో నాకు తెలియదు కానీ సో వీళ్ళందరి వల్ల నేను అంత గొప్పవాడిని. వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. రియల్లీ నాకేం మాటలు రావట్లేదు నిజంగా. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ పీర్, సయ్యద్ బాజీ, సోహెల్, హుసేన్, మారుతీరావు, షారూక్ అమన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేడు మహాత్మా గాంధీజీ వర్ధంతి శ్రద్ధాంజలి ఘటించుట మన విధి. భారతదేశాన్ని ఆంగ్లేయుల దాస్య చెర నుండి విముక్తి కలిగించిన మహానుభావుల్లో అగ్రగణ్యులు మహాత్మా గాంధీ. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ధనమాన ప్రాణాలర్పించి భారత మాతను దాస్య చెర నుండి విముక్తి కలిగించారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర ఫలాలు ఈ వీరుల ప్రసాదము. గాంధీజీ సత్యం, అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులతో పోరాడి వారిని వెళ్లగొట్టారు. ప్రపంచంలో సత్యం, అహింస అనే ఆయుధంతో ఎవరూ యుద్ధం చేయలేదు. అది గాంధీజీ గారికి మాత్రమే దక్కింది. కొల్లాయి కట్టి కర్ర చేతపట్టి హరిజనవాడలు శుభ్రపరిచి మానవులంతా ఒకటేనని చాటి చెప్పారు. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అని ఉద్బోధించారు. ఆయనకు ప్రీతికరమైన కీర్తన రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నాం, సబ్కో సమ్మతి దేవ్ భగవాన్ కీర్తన అందరూ ఆలపించాలి. ఆ మహాత్ముని జన్మదినమైన అక్టోబరు 2ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనే గ్రామంలో 1969 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. వీరి తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయి. సత్యం, అహింస అనే ఆయుధాలతో ప్రపంచానికి ఒక కొత్త దారిని చూపించినటువంటి వ్యక్తి వారు. మన భారతమాత తలరాతను మార్చిన మహానుభావుడు వారు. చేత కర్రపట్టి నూలు వడికి మురికివాడలను శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒక్కటే అని చాటి చెప్పిన మహానుభావులు వారు. అహింసా మార్గంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి వారు. అటువంటి మహానుభావులు 1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 14 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిని నాగాలంక పోలీసులు అతని కుటుంబానికి అప్పగించారు. 14 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ వ్యక్తిని అతని కుటుంబ సభ్యులకు నాగాలంక పోలీసులు అప్పగించారు. నాగాలంక పోలీసులు 14 సంవత్సరాల క్రితం తప్పిపోయిన బంగ్లాదేశ్ జాతీయుడిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా నాగాలంక ఎస్ఐ కె రాజేష్ను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు అభినందించారు. 2013లో నాగాలంక మండలం నాచుగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి గురించి సమాచారం రావడంతో పోలీసులు అతడిని విచారించారు. విచారణలో అతడు బంగ్లాదేశ్కు చెందిన ముస్లిం ఉద్దీన్ అని తేలింది. అతడి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అతడిని నాగాలంక పోలీస్ స్టేషన్కు పంపించారు. అప్పటి నుండి అతడు పోలీస్ స్టేషన్లోనే ఉంటూ తన కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో నాగాలంక పోలీస్ స్టేషన్లో పనిచేసి ప్రస్తుతం కూచిపూడి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ఎం సుబ్రహ్మణ్యం అతడి కుటుంబ సభ్యుల వివరాలు ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రాముల్లో పోస్ట్ చేశారు. దీంతో అతడి బంధువు ఒకరు ఫోటోను గుర్తించి నాగాలంక పోలీసులను సంప్రదించారు. దీంతో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశాల మేరకు అవనిగడ్డ డీఎస్పీ టి విద్యశ్రీ మరియు సిఐ యువకుమార్ పర్యవేక్షణలో అతడిని వెస్ట్ బెంగాల్లోని హరిదాస్పూర్ చెక్పోస్టు వద్ద భారతదేశ సరిహద్దు సైనిక దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారి సమక్షంలో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ దళానికి అప్పగించారు. నాగాలంక పరిసర ప్రాంతమైన నాచుగుంట ప్రాంతంలో 2013 సంవత్సరం విఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు ఓ బంగ్లాదేశీయుడు ముస్లిం ముహుద్దీన్ సామ్రాట్ బిస్వాస్ అతన్ని 2013 సంవత్సరం విఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి 2015 సంవత్సరం నుంచి
నాగాలంక పోలీస్ స్టేషన్లో ఉంటూ ఉండేవాడు. అతని మీద అతని యొక్క వివరాల గురించి ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లో వివిధ కోణాల్లో పరిశీలించగా అతని యొక్క వివరాలు తెలుసుకోవడం జరిగింది. దాని మీద ఉన్నతాధికారులు మరియు విదేశాంగ శాఖ అధికారుల ద్వారా ఇతన్ని కుటుంబ సభ్యులు గుర్తించడం జరిగింది. మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సిఏ గారు, డిఎస్పీ గారు, సిఏ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు ఇతన్ని బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ దగ్గర హరిదాస్పూర్ చెక్ పోస్ట్ వద్ద బంగ్లాదేశ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ వారికి ఇతన్ని అప్పగించడం జరిగింది. ఫిబ్రవరి 10వ తేదీ నుండి శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిర్మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిర్ మహోత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ చతుర్దశి ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం నుండి 13వ తేదీ గురువారం వరకు పెడన పట్టణంలోని బ్రహ్మపురం శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానము, ఊటుకూరు ఏకనాథ్ సుధీర్ కుమార్, హేమ, కనకదుర్గ, నాగరాణి దంపతులచే శ్రీమద్ చౌడేశ్వరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 10వ తేదీ సోమవారం ఉదయం తెల్లవారుజామున ఉదయం 4:35 ఆనపూజ, 11వ తేదీ జయవారం తెల్లవారుజామున 4:35 కొమరకం, తదనంతరం రాత్రి 7:30 జ్యోతి ప్రజ్వలన, మరల రాత్రి 12:55 ఆశ్లేష నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశమునందు జ్యోతి ప్రజ్వలన మరియు అలుగు సేవ జరుగునని 13వ తేదీ గురువారం రాత్రి 7:45 శ్రీమతి చౌడేశ్వరీదేవి నగరోత్సవము, కత్తుల ఊరేగింపు జరుగునని కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మహిళల స్వయం ఉపాధికి వివిధ శిక్షణలను ఉచితంగా అందజేస్తున్న క్షిప్రా ఎడ్యుకేషనల్ సొసైటీ జవారుపేట కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కుట్టు, కంప్యూటర్ మరియు మగ్గం వర్క్లలో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్న సొసైటీ నిర్వాహకులను మంత్రి రవీంద్ర అభినందించారు. గతంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. తొలుత మంత్రి రవీంద్ర ఆయన నివాసం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై అర్జీలను ఆయన పరిశీలించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ సొసైటీ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో మరి దాదాపు 2 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని స్వయం కృషితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయడానికి మగ్గం వర్క్, టైలరింగ్ కానీ, కంప్యూటర్ కోర్సెస్ కానీ మరి ఇక్కడ శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి మరి ఈడేపల్లి ఆల్రెడీ ఉంది. ఇది 2వ బ్రాంచ్ కింద మరి ఇక్కడ జవారుపేటలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి దీనికి బాధ్యత తీసుకుంటున్నటువంటి రసూల్ బీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పెరిగినటువంటి ఖర్చులకి ఇంటిల్లిపాది కూడా వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇవాళ చాలా డిమాండ్ ఉంది. మరి బట్టలకు కానీ మనం చాలా దాదాపు 70% ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది, అంటే బయట ప్రాంతాల నుంచి. మరి ఒకప్పుడు కలంకారికి కానీ, నేతకు కానీ మన పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా గుర్తింపు ఉండేది. కానీ ఇవాళ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కూడా చాలా ఖరీదైనటువంటి వర్క్ ఇవాళ మగ్గం వర్క్. గతంలో మరి వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ మగ్గం వర్క్ చేయించుకుని మరి వేలాది లక్షలాది రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఆడబిడ్డలు ఇళ్ళ దగ్గర కూర్చుకుని వాళ్ళు చేసుకోగలిగినటువంటి మగ్గం వర్క్ కానీ, అలాగే ఇవాళ ప్రతిదీ కూడా కంప్యూటర్స్కి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కనీస అవసరం ఇవాళ ప్రతి ఒక్కరికి ఉంది. మరి అలాంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. క్షిప్రా ఎడ్యుకేషన్ సొసైటీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ క్షిప్రా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా చాలామంది నిరుపేద కుటుంబాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో కుట్టు మిషను, మగ్గం వర్క్, బ్యూటీషియను, కంప్యూటర్ కోర్సు నందు అతి తక్కువ, అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అమౌంట్ కింద కొద్ది అమౌంట్ పే చేస్తే వాళ్ళ యొక్క జీవనోపాధికి సాయపడాలన్న ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి ఈడేపల్లి శక్తిగుడి సెంటర్లో కానివ్వండి, ప్రజెంటు ఇక్కడ జవారుపేట మసీద్ సెంటర్ ఎదురుగా 2వ బ్రాంచ్ ప్రారంభించినాము. ఇక అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని
వారి యొక్క జీవనోపాధికి ఈ కోర్సులు జాయిన్ అయ్యి లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.